నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అఖండ 2తో మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయింది. 2021 ఎండింగ్ లో వచ్చిన అఖండ చిత్రం నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన ఫ్యాన్స్ కి కూడా మెమరబుల్ గిఫ్ట్ ను అందించింది. అఖండ తర్వాత బాలయ్య చేసిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య కెరియర్ లో అఖండ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కుతూ ఉండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం మేకింగ్ విషయంలో పలుమార్లు బాలకృష్ణ, బోయపాటి శ్రీను మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను చెప్పిన కథకు చేసే విధానానికి తేడా ఉందని, తర్వాత అఖండ సినిమాలో బాలయ్య ఆయుధమైన త్రిశూలానికి మెరుగులు దిద్ది వేరే కొత్త ఆయుధాన్ని రెడీ చేయడంతో అది బాలయ్యకు నచ్చలేదని టాక్ వినిపించింది. అయినప్పటికీ బోయపాటి తయారు చేయించిన కొత్త ఆయుధంతోనే షూటింగ్ జరపడం కొన్ని వివాదాలకు తావిస్తుంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు కామనే అయినా బాలయ్యకు కోపం తెప్పించిన విషయం కావడంతో సోషల్ మీడియాలో ఇది కొంచెం వైరల్ గా మారింది. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన బాలయ్య అఖండ 2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కు సంబంధించిన కొన్ని సీన్స్ ను ప్రయాగ్రాజ్ కుంభమేళా, హిమాలయాల్లో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ తో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో అఖండ ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ దసరా రేస్ నుంచి తప్పుకుంటే సంక్రాంతి బరిలో అయినా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అఖండ 2 చిత్రం బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మైలురాయిగా నిలవనుంది. బాలయ్య మరియు బోయపాటి మధ్య విభేదాల గురించిన వార్తలు కొంత గందరగోళం సృష్టించినప్పటికీ అవి కేవలం సృజనాత్మక చర్చల ఫలితమే అయ్యుండొచ్చు.